అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, యువ నాయకుడు గౌరవనీయులు విద్యాశాఖ మార్చులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎవరైతే పట్టభద్రులుగా 2021 నాటికి పూర్తి చేసుకొని ఉన్నారో వారందరూ కూడా గతంలో ఓటర్గా నమోదైన మరలా తిరిగి నవంబర్ 6వ తారీఖు లోపల ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు గతంలో ఏ రకంగా పాలన వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసి నిర్వీర్యం చేసి రాజ్యాంగాన్ని తిరగరాయాలనే దురాలోచన కలిగినటువంటి పాలకుల ప్రభుత్వం మనందరం చూసాం. అన్ని వర్గాలు అసహనానికి, అభివృద్ధి నోచుకోలేనటువంటి, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిల్చినటువంటి చరిత్రహీనుల్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా మనం చూడలేదు. అలాంటి చరిత్రహీనుల్ని చూసే దౌర్భాగ్యం మనందరికీ కలగటం, అందుకనే ఒక ప్రజా తీర్పు అంటే ఇట్లా ఉంటుంది అని ఒక గుణపాఠం చెప్పినా కూడా ఏమాత్రం కూడా మార్పు లేనటువంటి పరిస్థితిని ఈరోజు నా రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ప్రజల గురించి ఆలోచించాలి, వ్యవస్థల గురించి ఆలోచించాలి, వ్యవస్థలను ఏ రకంగా ప్రజలకు దగ్గర చేర్చాలని ఆలోచించాలి. అది మర్చిపోయి దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకున్న రీతిలో పాలన జరిగినటువంటి పాలన మనం చూసాం ఈ రోజున. అందుకనే ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చామో, మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచామో, ఎన్నికలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 సంతకాలు ఏ రకంగా చేశారో మీ అందరికీ తెలుసు. ఏ అంశాల మీద చేశామనేది మనందరం చూసాం. వాటినన్నింటిని కూడా అమలు చేసే కార్యక్రమంలో ఈ రోజున ప్రభుత్వం ఉంది. ప్రతి ఒక్క హామీని ఏ విశ్వాసంతో అయితే నమ్మకంతో ఇచ్చారో ఆ హామీలన్నింటిని కూడా, మరి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలను పెంచడానికి పరిశ్రమలను తీసుకొస్తూ ఉన్నారు. నిరుద్యోగాన్ని పోగొట్టాలనే ప్రయత్నంలో ప్రతి అణువును కూడా, ప్రతి నిత్యం కూడా ఈ రోజున పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి సందర్భం మనవి చేస్తూ, వాళ్ళ ఎంప్లాయీస్కి కూడా ఎన్నో అంశాల్లో గతంలో జరిగిన నష్టాన్ని నివారించుతూ వాళ్ళందరికీ కూడా సులభతరమైనటువంటి వ్యవహార శైలిని తీసుకొచ్చి వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా నిత్యం ఈ ప్రభుత్వం ద్వారా అభివృద్ధిని సాధించాలి, మీ అందరి సహాయ సహకారాల ద్వారా అభివృద్ధిని సాధించి చూపించాలి. అమరావతి అని ఏంటి, పోలవరం ఏంటి, ఏదైతే ఏ ప్రాజెక్టులు అయితే నిర్వీర్యం చేశారో వాటిని అన్నింటినీ కూడా మళ్ళా ప్రజలకు అందించాలనే నేపథ్యంతో ఈనాడు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ ప్రభుత్వంలో పనిచేసే అవకాశం ఈ రోజున ఒక ప్రజాప్రతినిధిగా, శాసనమండలి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసి ఈ రోజున పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి ఎవరైతే పట్టభద్రులుగా ఉన్నారో వారందరూ కూడా ఓటర్లుగా నమోదు చేసుకొని ఈ ఎన్నికల్లో మీ ఓటును ఉపయోగించుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.